హాయ్ అండి. ఏంటి ఎక్కడికో వెళ్తుంది అనుకుంటున్నారా? పొద్దున్నే సొరకాయలు కోద్దామని ఇలా సొర చెట్టు తీగల దగ్గరికైతే వచ్చానండి. ఇంట్లో కొన్ని ఉన్నాయన్నమాట. సొరకాయ అట్టు వేద్దామని, ఫ్రెష్‌గా కోసుకెళ్దామని ఇలా సొర చెట్టు దగ్గరికి వచ్చాను. తీగలు వెతికితే అన్ని పిందెలే కనిపిస్తున్నాయండి. వెతకంగా ఒక 2 చిన్నవైతే దొరికాయన్నమాట. అవి నేను తీసుకెళ్ళి అలా బకెట్‌లో వేసి కడిగానండి. ఇంట్లో ఉన్న కాయలు ఎందుకులే ఎవరికైనా ఇద్దాము అని చెప్పి ఇలా ఫ్రెష్‌గా కోసుకెళ్తున్నానండి. సొరకాయ అట్టులో వేయడానికి ఫ్రెష్‌గా ఉన్నవైతే బావుంటాయని 2 కోసాను. ఒకటి ఎవరికన్నా ఇద్దామని. ఇవి చూడండి రకానికి ఒకటి ఉన్నాయన్నమాట. సొరకాయ అయితే పీల్ చేశాను. ఆ పీల్‌తో నేను చట్నీ కూడా చేశానండి. చాలా బావుంది. సొరకాయ అట్టు కోసం రాత్రి నానబెట్టుకున్న రైస్ మిక్సీ జార్‌లో వేసుకొని పచ్చిమిర్చి, అల్లము వేసుకొని ఉద్దిపప్పు అవసరం లేకుండానే మనం గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలండి. మందంగా వేసుకుంటే అట్టు కొంచెం మందంగా బాగా వస్తుంది. మనకింకా జారుగా పిండి కావాలనుకుంటే రవ్వ దోసలాగా వస్తుంది. 2 రకాలుగా కూడా వేసుకోవచ్చు మనము ఈ దోసను. ఎర్ర చెట్టు కాయలు చాలా ఎక్కువగా కాసాయండి. నేను ఒక్కొక్క ఫ్యామిలీకి 2, 2 కూడా ఇచ్చాను. మినిమమ్ ఒక 100 కాయలైతే పంచుంటాననమాట నేను మా ఊర్లో. ఇళ్ళల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా ఉంటాయి కదా! వాళ్ళకి 2, 2 కాయలు కూడా ఇచ్చానండి. ఈ మధ్య కాలంలో సొరకాయ రెసిపీసే అన్ని వీడియోలు అప్‌లోడ్ చేశాను కదా! ఎందుకో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇంటి దగ్గరే సొర చెట్టు ఉంది కాబట్టి అన్ని సొరకాయ కుకింగ్ వీడియోలే పెట్టానండి. అట్టులోకి నేను సొర పొట్టుతోనే చట్నీ కూడా చేశాను. చాలా బావుందనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.